సామెతల 7:13 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనం అసహించుకొనుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. గర్వం అంటే ఏంటి అనంటే, మనం ఏదైనా సాధించాము అనంటే, మనము విజయం చూసామంటే అది నా వలన కలిగింది, నేను చేసుకున్నాను అని హృదయాన్ని అతిశయించడము గర్వం అని అంటారు. అహంకారం అనే మాటకి డిక్షనరీ అర్థం ఏంటంటే, వీళ్ళందరికంటే నేను గొప్పవాడిని, సుపీరియర్ అనే ఫీలింగ్ ఉండడం. నాశనానికి ముందు గర్వం నడుస్తుందని సామెతలు 16:18 రాయబడి ఉంది. ఒక ఉదాహరణ దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనంలో చూసుకుంటే, 7 కాలములు గడిచి వరకు వానికున్న మానవ మనస్సునకు బదులుగా పశువు మనసు వానికి కలుగును అని రాయబడింది. అలాగే 29వ వచనం నుంచి చూసుకుంటే, 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని యగు బబులోనులోని నగరమునందు సంచరించుచుండగా, ఇది నెబుకద్నెజరు రాజు కొరకు రాయబడింది దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో. రాజు బబులోనును, ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. 7 సంవత్సరాలు పశువు మనసు కలిగి ఉన్నాడు. మనము ఏదైనా సాధించిన తర్వాత మన వల్ల కలిగింది మనము చేసాము అని అనుకుంటున్నామా? ఒకవేళ అలా అనుకుంటే అది గర్వం. మన జీవితంలో ఏది జరిగినా అది దేవుని కృప లేకుండా జరగదు అని ఒకవేళ కానీ మనకు పలికితే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. భూమి మీద కృప చూపుచున్న యెహోవాను బట్టియే అనంటే, అట్టి వాటిల్లో దేవుడు ఆనందిస్తాడు అని దేవుని లేఖనం రాయబడింది. అలాగే ఎస్తేరు గ్రంథంలో హామాను మెయిన్ క్యారెక్టర్ చూసుకుంటే, యూదులను చంపడం ఎందుకు అనంటే, మొర్దెకై యూదులు ఎవరికి దేవుడికి తప్పనిచ్చి ఎవరికి వాళ్ళు నమస్కరించారు. అందరూ నమస్కరిస్తుంటే మొర్దెకై మటుకు హామానికి నమస్కరించటం లేదని అహంకారంతో, నేను అందరికంటే గొప్పవాడు, సుపీరియర్ అనే ఫీలింగ్తో ఉన్నప్పుడు ఎక్కడ పనిచేసేవంటే పర్షియా రాజు దగ్గర, అహష్వేరోషు దగ్గర పనిచేసేవాడు హామాను. ఏ ఉరికంబం మీద మొర్దెకైని ఉరి తీయాలన్నా ఆ ఉరికంబం మీదే ఉరి తీయబడ్డాడు. జాగ్రత్త, మన జీవితంలో గర్వం, అహంకారం ఎప్పుడూ కలిగి ఉండదు. ఒకవేళ ఉంటే దేవుని కృపా సింహాసనం ఎదుగు వద్దాం. ప్రభా, నా జీవితంలో కానీ మా కుటుంబంలో కానీ ప్రభా గర్వంగా, అహంకారంగా మేము ఉంటే మమ్మల్ని క్షమించి మాలోంచి అవి తీసివేయమని ప్రభా వేడుకున్నాం. ఎందుకంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే ఆయనకి చెడుతనము అసహించుకొనుటే అనుంది. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు దేవునికి అసహ్యములట. దేవుడు అసహించింది మనం ఏమాత్రం మన జీవితంలో ఉంచుకోవద్దు, కోరుకోవద్దు. ఎందుకంటే మనం దేవుని కృప వల్లే మనము మన కుటుంబాలు బ్రతుకుతున్నాం. దేవుని కృప మనకు తోడై ఉండును గాక. షాలోమ్.